ఓవరాల్ 20 మొత్తం ఎన్ని ఇప్పుడు మొత్తం ట్రైన్ రోడ్డు కాదు ఇది ఇళ్ళ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ట్రైన్స్ అయిపోయింది కదా ఇంకా 18లో మొత్తం దగ్గర 84 ఆ కమిటీలో కమిటీలు వీళ్ళందరూ సంతకాలు పెడితేనే పద్నాలుగు లైన్లో ఉన్నాం మెయిన్ రోడ్ అది లేదు. టోటల్గా 22 నగరానికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి రహదారి ఏటి అగ్రహారం రోడ్డు. ఈ ఏటి అగ్రహారం రోడ్డు నుంచి పల్నాడు ప్రాంతం నుంచి చాలా మంది కూడా ఈ ప్రాంతంలో నుంచి గుంటూరు నగరంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి కాబట్టి దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 5-6 డివిజన్ల ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈ యొక్క ఏటి అగ్రహారం రోడ్డుని బయటికి చేయమని అభివృద్ధి చేయమని చెప్పేసి కూడా కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేమందరం కూడా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరం కూడా, మా కార్పొరేటర్లు అందరం కూడా దీని గురించి ఒక ప్రణాళిక తయారు చేసి, అంటే రోడ్డు వైండింగ్ అనేది ఒక ఆషామాషి విషయం కాదు. అంటే లోపల ఉన్నటువంటి హౌస్ హోల్డర్స్ అందరితో కూడా మనం కన్విన్స్ చేయాలి. వాళ్ళందరి దగ్గర నుంచి కన్విన్స్ లెటర్ తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కానీ కాంపన్సేషన్ కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కాబట్టి సుమారు 200 మంది హౌస్ హోల్డర్స్ ఈ రోడ్డుకి ఇరువైపులా నివసించేటువంటి పరిస్థితి. ఆల్రెడీ 189 మందికి కాంపన్సేషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ యొక్క స్ట్రెచెస్ మొత్తాన్ని కూడా డిమాలిష్ చేశాం. ఒక 20 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా వివిధ కారణాల వల్ల వాళ్ళు కోర్టు వారిని ఆశ్రయించారు. వాళ్ళతో కూడా మా అధికారులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా కన్విన్స్ చేసి కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం వాటిని కూడా డిమాలిష్ చేసి ఆ యొక్క కోర్టుకు వెళ్ళేటువంటి వాటికి సంబంధించిన కూడా నిధులు కూడా మంజూరు చేశాం. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మేడం గారు, మరి మంత్రి గారు, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి మరి రజనీ గారు, మేమందరం కూడా ఇప్పుడు రావడం కూడా జరిగింది. మరి 2-3 రోజుల్లో స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరితో కూడా మాట్లాడి 2-3 రోజుల్లో ఈ పనులు ప్రారంభించడానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో సుమారు 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రభుత్వం హయాంలో జరిగినాయని చెప్పేసి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణ ఏటి అగ్రహారం రోడ్డు. ఏదో తెలుగుదేశం వాళ్ళు ఏదో ఇష్టం మాట్లాడుతూ ఉన్నారు, వాస్తవం కాదు. కాబట్టి మీరు ప్రాక్టికల్గా వచ్చి మీరు ఫీల్డ్ మీద చూడమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎన్ని రోడ్లు అభివృద్ధి చేశాం, ఎన్ని నిధులు విడుదల చేశాం, ఎన్ని రోడ్లు మరి గత పరిస్థితి ఎలా ఉంటుంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా ఈ యొక్క రోడ్డుని 1-2 రోజుల్లో శంకుస్థాపన చేస్తాం. 4 రోజుల్లో ఈ రోడ్డును వేయడం కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి కొంచెం. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తుందో మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే సుమారు 500 కోట్లతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో
పలు రోడ్లు కావచ్చు, కావాల్సినటువంటి డ్రైన్లు కావచ్చు, కావాల్సినటువంటి స్ట్రీట్ లైట్స్ కావచ్చు, కావాల్సినటువంటి ఉన్నటువంటి రిక్రియేషన్లో ప్లేసెస్లో ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్స్ అయితేనేమి, పార్క్స్ అయితేనేమి, ఇట్లాంటివన్నీ ప్రజలకు ఉపయోగపడే అన్నిటి మీద కూడా చక్కటి అభివృద్ధి జరిగినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున ఏటీ అగ్రహారానికి సంబంధించి ఇక్కడ సుమారు ఒక 5 నుంచి 6 డివిజన్లకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచో చిరకాల సమస్యగా ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో సుమారు 22 కోట్లతో మరి ఈ రోడ్డుని అభివృద్ధి చేసేందుకు మరి అందరం కూడా మరి ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని టెండర్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజులు అంటే ఇంకా ఒక 2-3 రోజుల్లో ఈ పనిని శంకుస్థాపన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఏదైతే అసౌకర్యంగా ఈ రోడ్లు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నాయో దీన్ని పూర్తి స్థాయిలో కూడా దీన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఒక మంచి ఈ రోడ్డుని డెవలప్ చేసి మరి పూర్తి చేయబోతున్నాం అని చెప్పేటువంటి విషయం ఈరోజు తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు మాతో పాటు అధికారులు ఉన్నటువంటి మేయర్ గారు అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు. ఈ రోడ్ వచ్చి ఇక్కడ ఈ రోడ్ని ఇప్పుడు మనము చూసుకొని ఇక్కడ ఏ విధంగా మనము చేయొచ్చు అని చెప్పేసి దీని గురించి ఎగ్జామిన్ చేయడానికి అనేది మనం వచ్చాము. తొందరలో ఈ పనులన్నీ కూడా మనం మొదలు పెట్టడంలో జగనన్న ప్రభుత్వంలో ఈ రోడ్డుని ఈరోజు మనము ముందుకు తీసుకువెళ్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తొందరలో పనులు మొదలుపెట్టి ఇది పూర్తి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. వాటిని కూడా మాట్లాడుతూ ఉన్నాము. అవి కూడా సానుకూలంగానే ఉన్నాయి. అధికారులు వాటి గురించి కూడా వాళ్ళు చాలా అలర్ట్ గానే చేస్తున్నారు. ఎవరికి ఏం నష్టం జరగనివ్వము, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా దీన్ని సార్ట్అవుట్ చేస్తాం.